i9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగిరావడం యువత సాధించిన విజయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా, విద్యార్థుల డిమాండ్ల గుర్తింపును పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బడంగపేట డివిజన్ అధ్యక్షుడు బంగారి అశోక్ ఆధ్వర్యంలో గణేష్ మండపం సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు యువతకు సంఘీభావంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ యువత నిలబడి పోరాడితే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేసి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్రానికి యువత తగిన బుద్ధి చెప్పిందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భారత్, రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బడంగపేట డివిజన్ ప్రెసిడెంట్ బంగారి అశోక్, మీర్పేట ప్రెసిడెంట్ చల్లా బాలరెడ్డి, జిల్లలగూడ సిద్దాల శ్రీశైలం, ప్రశాంతి హిల్స్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, నాదర్గుల్ ప్రెసిడెంట్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, బాలాపూర్ ప్రెసిడెంట్ శ్రీరాములు, బడంగపేట సర్కిల్లోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. విద్యార్థులు నీట్ ఎగ్జామ్ గురించి ఏదైతే కార్యక్రమంలో సుమారు నెల రోజుల నుంచి నిరంతరం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి ఏదైతే ఉందో కేంద్ర మంత్రి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నిరంతర కృషి ధోరణితో ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో విద్యార్థులను చులకనగా చూసి వారిని ఆలోచన విధానాలకు వెన్నుపెట్టే విధంగా వారు ఏదైతే పోలీసులతో దాడి గాని గుండాలతో దాడి చేసినప్పుడు ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పూర్తిగా సంపూర్ణంగా ఈ భారతదేశంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో సంపూర్ణంగా ఒక 150 సార్లు లీక్ కావడం జరిగింది. ఏదైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో దాని మీద నిరంతరంగా విద్యార్థులకు వారికి సపోర్ట్ చేసి వారికి మద్దతుగా ఇలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కూడా సంపూర్ణంగా విద్యార్థులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మోడీ గారు మా కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం జరిగింది. వారు ఏదైతే డిమాండ్ 3 ఏదైతే ఉందో తల వంచక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ఏదైతే ఉందో యువకులు ఏదైతే ఉందో వారు ఏదైతే కావాలని కోరిక కోరినప్పుడు వారి న్యాయపరమైన కోరిక అనే ఆలోచనతో చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఏదైతే విద్యార్థుల మీద కేసు పెట్టిరో వారిని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు గాని వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవ సందర్భంగా ఇలా ఏదైతే జరిగిందో అది యువకులకు అది విద్యార్థులకు వారికి ఏదైతే జరిగిందో న్యాయంగా జరిగిందనే ఆలోచనతో ఇలా విజయోత్సవం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతూ మరి నీట్ పేపర్ లీక్ కావడం వల్ల వాళ్ళు న్యాయం జరగాలని చెప్పేసి శాంతియుతంగా గాంధీయవాది మార్గంలో ఈరోజు ఈ యొక్క నిరసన తెలిపినందుకు మరి మన గౌరవ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని ఈ కేంద్ర ప్రభుత్వము విద్యార్థులని ఒక చిన్న చూపు చూస్తూ విద్యార్థులంటే ఒక లెక్క లేకుండా వాళ్ళకి అసలు కనీసం మర్యాద కాదు కదా, అసలు చితకబాది వాళ్ళని అనేక రకాలుగా హింస పెట్టినందుకు రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మరి వెంటనే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ లో కూడా ఈ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన వల్ల ఈ రోజు కేంద్ర మంత్రిని బర్తరఫ్ రాజీనామా చేస్తూ మరి ఆ రాజీనామాతో పాటు నష్టం జరిగిన విద్యార్థులకి 1 కోటి రూపాయలు అలాగే వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని రాహుల్ గాంధీ గారు అనేక మార్లు ఈ యొక్క ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినందుకు ఈ రోజు విద్యార్థులకి లాభం జరిగింది. విద్యార్థులు అనే వాళ్ళకి ఒక న్యాయం జరిగేలాగా ఈ రోజు చేయి అనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చేయూతనిస్తదనే అంశంతో ముందుకెళ్లినందుకు మరి ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరిగింది.
విద్యార్థుల కృషి ఫలించింది కాబట్టి ఈ రోజు విజయోత్సవ ర్యాలీ చేస్తూ మేమందరము పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వాలు తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ముఖ్యంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన కనీస మర్యాద ఉండాలి, కనీసం అవగాహన ఉండాలి. ఒక విద్యార్థులని రెచ్చగొడితే, ఒక విద్యార్థులని శిక్షిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు బుద్ధి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైనా యువతకి, ఇప్పుడు కాదు యువతకు గాని మహిళకు గాని పేద బడుగు బలహీన వర్గాలకు వారికి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. అది సత్యము. ఈ రోజుతో అందరికీ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అభయస్థం అనేది చూస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేసిండో, ఈ రోజే కాదు ఆనాడు రైతు చట్టాలను వెనుకకు తీసుకుంది కూడా వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ నియంత్రణ ఒకటకు నిదర్శనం అని చెప్పేసి మనము చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అలాగే కాకుండా విద్యార్థుల హక్కులని కాలరాస్తే, విద్యార్థి ఉద్యమం చేపడితే విద్యార్థులు ఏదైనా సాధించగలరని ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని మనకు రుజువైంది. కాబట్టి ఇకనైనా బీజేపీ పార్టీ యొక్క నియంత్రణ పోకటని మానుకొని, మరి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నాలని మానుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజల హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో, ఇలాంటి నియంత్రణ పోకటకపోతే ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. విద్యార్థులకు మేము మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి, ముఖ్యంగా యువతకి, స్టూడెంట్స్ కి, విద్యార్థులకి ఎక్కడ గానీ ఏదైనా అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పి ఈ రోజు నిరూపించబడింది. మన కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు ఎన్నో అన్యాయాలు విద్యార్థులకే కాదు, అటు మహిళలకు కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, కానీ అవి గవర్నమెంట్ కప్పిపుచ్చుతుంది. కానీ ఈ రోజు నిజంగా కూడా మన మల్లికార్జున్ ఖార్గే గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని పట్టువీడని విక్రమార్కుల్లాగా విద్యార్థుల జతకు చేరి వారికి జరిగిన అన్యాయానికి నిజంగా కూడా ఒక సమాజంలో ఒక పెద్ద గలమెత్తి గొంతెత్తి అక్కడ నిరసనలు చేపట్టినందుకు ఈ రోజు ఈ యొక్క రిజల్ట్ అనేది మనకు వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని నిజంగా ప్రశంసించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు మరి ఇక్కడ ఉన్న మన తెలంగాణ ఉన్న యువతకు అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో గాని వారికి హక్కులకు ఎట్లాంటి అన్యాయం జరిగినా గానీ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు చేదోడుగా ఉంటుంది, సపోర్ట్ గా ఉంటుంది. ఈ రోజు చాలా సంతోషకరమైన వార్త. విద్యార్థులు గత 5 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ విషయంలో పోరాడుతూ ఏకదాటిగా అందరూ వాళ్ళకు చేదోడు వాదోడుగా రాహుల్ గాంధీ ఒక అండగా ఉండి వాళ్ళకు ఒక ఇంటి పెద్దగా ఉండి ఒక కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈ రోజు కేంద్ర మంత్రిని విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయడం జరిగింది. ఇంకోసారి కానీ ఇలాంటి విద్యార్థులపైన కానీ, నిరుద్యోగులపై కానీ, మహిళల పట్లనే కానీ, రైతుల పట్లనే కానీ నిర్లక్ష్యం చేయడానికి పూనుకోడు. ఇది చెప్పబెట్టినట్టు వాళ్ళకు ఇది ఉంది. దీనికి సంతోషంగా రాహుల్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.